అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శరత్ మల్లిపెద్ది. నేను కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ స్నేహ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను మీ దగ్గర రావడానికి ముఖ్య కారణం, ఈరోజు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే, ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం. ఇది మామూలుగా మనం జూన్ 8న ప్రతి సంవత్సరము జరుపుకుంటాము. బ్రెయిన్ ట్యూమర్ గురించి అవగాహన జరపడానికి 2000 సంవత్సరం నుంచి దీన్ని కంటిన్యూస్గా మనం జరుపుకుంటున్నాము. సో బేసిక్గా ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి అంటే, బ్రెయిన్లో ఉన్న కణాలు, నర్వ్ సెల్స్, న్యూరాన్స్, ఇవి ఒక అబ్నార్మల్గా పెరిగి ఒక ముద్దలాగా ఫామ్ అవడాన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన బ్రెయిన్ ఇలా ఉంటుందండి. ఓకే, బ్రెయిన్లో 4 భాగాలు ఉంటాయి. ఫ్రాంటల్ లోబ్, ఇది పారియటల్ లోబ్, ఇది టెంపరల్ లోబ్, దీన్ని ఆక్సిపిటల్ లోబ్, ఇది చిన్న మెదడు అంటారు, దీన్ని సెరిబెల్లం అంటారు. సో ఆ బ్రెయిన్ ట్యూమర్ ఏ భాగంలో వస్తే దాని సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భాగంలో వచ్చిందనుకోండి ఆక్సిపిటల్ లోబ్లో కంటి చూపు చేంజెస్ వస్తాయి. ఈ భాగంలో వచ్చిందనుకోండి కన్ఫ్యూజన్, స్పర్శపోవడం వస్తుంది. ఈ టెంపరల్ భాగంలో వచ్చిందనుకోండి మెమరీ, మర్చిపోవడం, యామ్నీషియా అంటాం, ఇలాంటివి వస్తాయి. సో దీన్ని సిమ్టమ్స్ బట్టి మనకు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని సిమ్టమ్స్ చెప్తాను లక్షణాలు మనకు అర్థం అవడానికి. కొందరు పేషెంట్స్కి సివియర్ హెడేక్, అంటే హెడేక్ వచ్చి తగ్గకుండా ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, దెన్ మనం బ్రెయిన్ ట్యూమర్ సస్పెక్ట్ చేయాలి. 2 ఫిట్స్, మూర్ఛ వచ్చింది, అప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్ సస్పెక్ట్ చేయాలి. అంటే అన్ని మూర్ఛలు బ్రెయిన్ ట్యూమర్ కాదు, మూర్ఛ వచ్చినప్పుడు మనం అది బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఉండొచ్చు. తర్వాత కొన్నిసార్లు కొందరికి ఒక చెయ్యి, కాలు పడిపోవడం, అది పక్షవాతంలో కూడా రావచ్చు, కానీ స్లోగా పెరలైజ్ అవుతూ ఉంటే అప్పుడు మనం సస్పెక్ట్ చేయొచ్చు. తర్వాత కొందరిలో అబ్నార్మల్గా మాట్లాడడం, కన్ఫ్యూజ్డ్గా మాట్లాడడం, ఇలాంటివి కూడా ఇలా లక్షణాలు ఉంటాయి. రొటీన్ లక్షణాలకి భిన్నంగా అన్నమాట. సో అలాని ప్రతి హెడేక్ బ్రెయిన్ ట్యూమర్ కాదు, ప్రతిదానికి బ్రెయిన్ ట్యూమర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ నా బ్రెయిన్ ట్యూమర్ అని. బ్రెయిన్ ట్యూమర్లో 2 రకాలు ఉంటాయి, బినైన్ అని, మ్యాలిగ్నెంట్ అని. తెలుగులో చెప్పుకోవాలంటే మ్యాలిగ్నెంట్ అంటే డేంజరస్ అని, బినైన్ అంటే మైల్డ్ అని, డేంజరస్ కానివని. సో ఈ బినైన్ మ్యాలిగ్నెన్సీలో బినైన్ వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అవి ఎంఆర్ఐలో మనం చేసినప్పుడు ఇన్సిడెంటల్గా, యాక్సిడెంటల్గా కనపడతాయి. మ్యాలిగ్నెంట్ అనేవి డేంజరస్, అవి ఓన్లీ 1 to 2% ఆఫ్ ది టోటల్ బ్రెయిన్ ట్యూమర్స్. సో అవి అంత డేంజరస్, అవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత బ్రెయిన్ ట్యూమర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ఒక 4-5 లక్షణాలు ఏంటి? నెంబర్ 1, ప్రతిరోజు అరగంట వ్యాయామం, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, బాగా నడక, మన బాడీ మూమెంట్స్ కదలాలి, దానివల్ల మన బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది. నెంబర్ 2, మంచి ఆహారం, లైక్ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇంపార్టెంట్, మోర్ దెన్ నాన్ వెజిటేరియన్, పాలు, ఇవి. 3, మంచి నిద్ర, 7 నుంచి 8 గంటల నిద్ర, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టైంకి పడుకోవడం, టైంకి లేవడం, వ్యాయామం చేయడం కంటిన్యూస్ ఫస్ట్. 4, ఒంటరిగా ఉండడం, ఫోన్ చూడడం కాకుండా అందరితో కలవడం, ఫ్రెండ్స్తో కలవడం, ఎప్పుడు మాట్లాడడం, కొత్త టాపిక్స్ నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, ఇలాంటి 5-6 సింపుల్ థింగ్స్ కంటిన్యూస్గా ప్రతిరోజు సంవత్సరాల తరఫున మనం ఉండి ఊబకాయం లాంటివి రాకుండా, షుగర్, బీపీ లాంటివి రాకుండా జాగ్రత్త పడితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే లక్షణాలు కూడా 99% తగ్గిపోతాయి. అర్థమైందండి? సో ఇవన్నీ అవగాహన తెప్పడానికే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. సో వీటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, ఒకవేళ బై ఛాన్స్ బ్యాడ్ లక్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి విత్ కాంట్రాస్ట్ చేసి కనుక్కున్నాము. అందులో ఉంటే అది ఫస్ట్ బ్రెయిన్ నుంచి వచ్చిందా, లేదా వేరే చోట నుంచి మెటాస్టాసైజ్ వచ్చిందా అనేది మనం కనుక్కోవాలి. చూసుకొని ప్రైమరీ ఇక్కడ ఉంటే దానికి మెడికల్, ఆపరేషన్ చూసుకోవాలి. ఒకవేళ వేరే చోట నుంచి అంటే హోల్ బాడీ పెట్ స్కాన్ చేసుకొని దాన్ని బట్టి మనం కీమోనా, రేడియోనా, ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో దీన్ని కంక్లూడ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రతి తలనొప్పి, ఎందుకంటే గూగుల్లో తలనొప్పి కారణాలు అంటే ఫస్ట్ బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. చాలామంది నా పేషెంట్స్ వచ్చి ఓపీడీలో భయపడి, సార్ ఏంటి సార్ నాకు ఇలా రాశారు, నిజమేనా, నాకు హెడేక్ తగ్గట్లేదు అంటారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి హెడేక్ బ్రెయిన్ ట్యూమర్ కాదు. అలా అని హెడేక్ రోజుల తరబడి వస్తున్నా ఇది మామూలు మైగ్రేనే అని నిర్లక్ష్యం చేయకుండా వచ్చి చూపించుకొని దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. నేను చెప్పిన 5 to 6 ఖచ్చితమైన వ్యాయామం, మంచి ఫుడ్, మంచి నిద్ర, చురుగ్గా ఉండడం, యాక్టివ్గా ఉండడం, ఫ్రెండ్స్ని కలవడం, పుస్తకాలు చదవడం, కొత్త నేర్చుకోవడం, ఇలా ఉంటే మనకు బ్రెయిన్ ట్యూమర్ లాంటివి రాకుండా ఉంటుంది అండ్ మీరు హెల్తీగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.